నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 10, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 5:56. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర శుక్ల త్రయోదశి. త్రయోదశి తిథి ఏప్రిల్ 9 బుధవారం రాత్రి 11:56 ఏప్రిల్ 10 గురువారం రాత్రి 1:01 వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర శుక్ల చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పొబ్బ నక్షత్రం ఏప్రిల్ 10 గురువారం మధ్యాహ్నం 12:58 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి. గురువారం రాత్రి 7:05 వరకు ఉంటుంది. తదుపరి కన్యా రాశి ప్రారంభమవుతుంది. యోగం వృద్ధి సాయంత్రం 6:57 వరకు. తదుపరి ధ్రువ. కరణం కౌలవ ఉదయం 11:58 వరకు. తదుపరి తైతల రాత్రి 1:03 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 8:44 నుండి రాత్రి 10:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుండి ఉదయం 10:50 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:54 నుండి మధ్యాహ్నం 3:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండ ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:12 నుండి ఉదయం 10:47 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:31 నుండి తెల్లవారితే 5:19 వరకు. అమృత గడియలు ఉదయం 6:06 నుండి ఉదయం 7:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, కర్ణుడి చరిత్రను పూర్తిగా ధర్మరాజుకు తెలిపినవాడు ఎవరు? ఆప్షన్ ఏ భీష్ముడు, బి నారదుడు, సి శ్రీకృష్ణుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్నూరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, ఎవరి వల్ల మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది? దీనికైతే జవాబు భరతుడు అండి. మరి ఈ రోజు నుండి ఎవరైతే కరెక్ట్గా జవాబు చెప్తున్నారో ఒక 5-6 డేస్ నేను వాళ్ళ పేర్లు చదవలేకపోవచ్చు, ఎందుకంటే నేను అన్నీ ముందుగానే వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. మేము తిరుపతి ప్రయాణం ఉందండి, అందువల్ల. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రదోష వ్రతం అండి, మరియు మహావీర్ జయంతి కూడా, మరియు ప్రపంచ హోమియోపతి దినోత్సవం కూడా, మరియు అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం అండి, మరియు మొరార్జీ దేశాయ్ గారి వర్ధంతి అండి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమర వేయడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి, పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, మరియు పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు
నూతన వస్త్ర వ్యాపారాలైనా లేదా కొత్తగా షాపులు ఎటువంటివైనా ఓపెన్ చేయాలన్నా లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదండి. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి లేదా ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. కార్లైనా బైక్లైనా ఓపెన్ చేయడానికి కూడా ఈరోజు మంచిది. అదేవిధంగా ఇళ్ళ స్థలానికైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిది. అదేవిధంగా ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు బోర్లు తీయడానికి స్లాబ్లు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.